ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం. అనగనగనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. అంటే అసలు ఏది ఎవరికి ఇవ్వడం ఇష్టం లేనటువంటి మనస్తత్వం కలిగిన వాడు అనమాట. అతను ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చేవాడు కాదు. ఒకరోజు ఆ పిసినారి సుబ్బయ్య వేరే గ్రామానికి వెళ్లే పని పడింది. దారిలో ఒక నది ఉంది. ఆ దాన్ని దాటి అవతల గ్రామానికి వెళ్ళాలన్నమాట. ఆ నది దగ్గర ఒక పడవ నడిపేవాడు నది దాటేందుకు ఎవరైనా వస్తే బాగుండును అని ఎదురు చూస్తున్నాడు. ఈ సుబ్బయ్య పడవలో తనని నది దాటించమని కోరాడు. రండి అని జాగ్రత్తగా ఆ సుబ్బయ్యని పడవలో కూర్చోబెట్టి పడవ నడపడం మొదలు పెట్టాడు. పడవవాడు నావికుడు మాట్లాడుకుంటూ నదిలో ప్రయాణిస్తున్నారు ఇద్దరు. కానీ ఆ మాటల్లో ఈ సుబ్బయ్య మనస్తత్వం, పిసినారి మనస్తత్వం ఆ నావికుడికి బాగా అర్థమైంది. పడవ నడిపేవాడికి కొంచెంసేపటికి అనుకోకుండా వాతావరణంలో మార్పు వచ్చేసింది. ఉరుములు మెరుపులు మొదలైపోయాయి. వర్షం కూడా పడడం మొదలైపోయింది. గాలి విపరీతంగా వీచడంతో పడవ అటు ఇటు ఊగిపోతోంది. పడవలో కూర్చున్న సుబ్బయ్యకి చాలా భయం కలిగింది. ఆ భయంతో వణికిపోతూ నీటిలో జారిపడిపోయాడు. ఆయనకేమో ఈత రాదు, ఈదడం రాదు. రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచాడు. ఆ పడవ నడిపేవాడు మీ చేతిని త్వరగా ఇవ్వండి అన్నాడు రక్షిద్దామని. అనే ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చే అలవాట్లేదు కదా, అందుకని పిసినారి సుబ్బయ్య చెయ్యి కూడా ఇవ్వలేదు. ఇవ్వబోయడం ఆవిడ ఈ పడవ నడిపేవాడికి విషయం అర్థమైపోయింది. వెంటనే ఈ సుబ్బయ్య తోటి త్వరగా నా చెయ్యి అందుకోండి మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు. అప్పుడు అంతే వెంటనే ఈ సుబ్బయ్య గబుక్కు చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆ నావికుడు ఆ పడవ నడిపేవాడు జాగ్రత్తగా పైకి సుబ్బయ్యని పైకి లాగి పడవలోకి లాగి జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. ఇది చిన్న ఫన్నీ కథ. ఇంతే. ఈ కొంతమంది ఎంత ప్రమాదంలో ఉన్నా తమ పద్ధతిని మార్చుకోరు. ఆ పడవ నడిపే వ్యక్తి దేవుడు మాదిరి ఎదుటి వ్యక్తి పద్ధతిని అర్థం చేసుకుని రక్షించాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఆ సుబ్బయ్య గారి పరిస్థితి ఏమైపోయేది? కాలంతో పాటు మనము మారాలి. మనకి కావలసినంత మనం సంపాదించుకోవాలి, దాచుకోవాలి. ఇతరులకి మనం చేయగలిగినంత సేవ కూడా చేయాలి, సహాయాన్ని అందివ్వాలి. నన్ను ముట్టక నామాల కాకి అన్నట్టుగా ఉంటే పరిస్థితులు ఒక్కొక్కసారి మనకి వ్యతిరేకంగా కూడా ఉండే అవకాశం ఉంది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.